ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయమున ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు మనకిచ్చిన అవకాశమును బట్టి దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు ఈ సమయమున తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుడు మనకిచ్చిన వాగ్దానము 16వ కీర్తన 1వ వచనం, దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుడి ప్రియులారా. దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నీవు నన్ను కాపాడుము. ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అనగా దేవుడి దగ్గరికి వచ్చి మనం ఎప్పుడైతే ఆయన యొక్క చాటున నివసిస్తూ ఉంటామో, కీర్తనల గ్రంథంలో మనకు స్పష్టంగా దావీదు మహారాజు ఆయనను ఆశ్రయించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు ఎంతగానో ఆయన ప్రేమించిన వారి ఎడల ఆయన కేడముగానో శృంగముగాను ఉండే దేవుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయమున ఆయనను ఆరాధిస్తున్న మనము కూడా దేవుడిలో ఐక్యపరచబడి దేవుడితో సమాధానపరచబడి ఉంటామని ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను కనుక నన్ను కాపాడుము. ఎంతమంది మీ ఈ దినమున చెప్పగలుగుతూ ఉన్నాం, దేవుడు మనల్ని కాపాడుతున్న వ్యక్తిగా మనము ఆయనను చూస్తూ ఉన్నామా? లేకపోతే మనం ఇతరులను ఆశ్రయించి దేవుడి నుండి మనము దూరం అవుతూ ఉన్నామా అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ప్రియులారా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఎందుకు ఈ మాట అన్నారు ఇక్కడ దావీదు గారు అని అంటే, ఆయన ఎంతమందిని ఆశ్రయించినా ఆయనకు రక్షణ లేదు. ఆయనను ఎంతమంది ఆశ్రయించినా ఆయనకు ఆ యొక్క చాటుగా లేరు, లేదా ఆయనకు క్షేమంగా లేదు. కాబట్టి ఆయన నీకంటే నాకు క్షేమాధారము లేదు అని ప్రభుని గురించి ఇక్కడ ప్రార్థించినట్టుగా, లేదా ఆయనతో మనవి చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రియులారా. ఎందుకంటే దేవుని వాక్యంలో తెలియబడుతుంది, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్న విధంగా దేవుడిని వీరెప్పుడైతే నమ్ముకుంటూ ఉన్నారో, దేవుడి పైన ఎప్పుడైతే ఆధారపడి జీవిస్తున్నారో, అబ్రహాము గారు ఏ విశ్వాసం లేకున్నా, నిరీక్షణకు ఆధారం లేకుండా దేవుడి పైన ఆనుకున్నప్పుడు దేవుడే ఏకముగా ఉన్న వ్యక్తిని 100 జనాలుగా దేవుడు మార్చినాడు. ఈ దినం మటుకు కూడా ఆయన యొక్క సంతానముగానే పరిగణించబడుతూ ఉన్నారు దేవుని ప్రియులారా. కావున దేవుడు నమ్మదగిన వాడు. మానవులు మనల్ని మోసగించవచ్చు, ఏదో ఒక చిన్న దాంట్లో కూడా మోసగించవచ్చు, కానీ చిన్న దాంట్లో పెద్ద దాంట్లో దేవుడు ఎప్పుడు కూడా మోసగించడు అన్న సత్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు అట్టి కృప, అట్టి కాపుదల ఆయన పైన ఆధారపడే ఆయన యొక్క కేడము మనకు అనుగ్రహించి, ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క క్షేమమును మనకు అనుగ్రహించి, ఆయన చాటున మనం ఉన్నాము కాబట్టి నమ్మిన వారిని ఆయన కాదని దేవుడు కాదు గనుక, ఆయన ఎప్పుడు కూడా కాదు అనే దేవుడు కాదు కనుక ఈ దినం ఆయనను సర్వోన్నతుడమైన దేవుడిగా మనం ఆయనను ప్రార్థిస్తూ ఉన్నాం, లేదా ఆయనతో కూడి మనము ఆరాధించే అవకాశమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అటు ధన్యతలో మనం ఈ దినమున ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకొని దేవుడి తట్టు తిరిగి ఆయన వైపు తిరుగుతూ, ఆయనయే మనకు క్షేమాధారం, మనకు ఆయనే రక్షణ శృంగము, ఆయనే కవచముగా ఉన్న దేవుడు గనుక ఆయనను ఆరాధిస్తూ ఇటు వాగ్దానమును దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ, మీ యొక్క ఘనమైన శ్రేష్ఠ నిత్య నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇచ్చిన కృపను బట్టి, సజీవత్వాన్ని బట్టి అయ్యా తండ్రి, నీవే ప్రభుడవు, నీ శరణు జొచ్చి ఉన్నాం ప్రభ, నీవే కాపాడుమని దావీదు రాజు అయ్యా తండ్రి నీకు స్తోత్రములు కావ్యము రచించాడు ప్రభ. అయ్యా తండ్రి, మా అనుదిన జీవితంలో మీరే తోడుగా ఉండి కృప చూపించి సహాయపడి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నీకంటే నాకు క్షేమాధారం ఏమీ లేదని అయ్యా తండ్రి నాయన ప్రభువును గురించి నేను సెలవిచ్చినాను. అయ్యా తండ్రి, ప్రభువుతో మనవి చేస్తున్నానని చెప్పారు ప్రభు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతో మేము కూడా మనవి చేసుకొని అయ్యా తండ్రి ముందుకు కొనసాగే
కృపను మాకు అనుగ్రహించి ఈ దినమంతట్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా తండ్రి, ఈ దినంన అయ్యా తండ్రి నాయన దేవమ్మ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. హాస్పిటల్‌లో ఉంటూ ఉండగా అయ్యా తండ్రి ప్రతి రిపోర్ట్ అయ్యా తండ్రి నార్మల్‌గా వచ్చుటకు మీరు కృప చూపించండి ప్రభా. అయ్యా తండ్రి గడ్డగా ఉంది అని చెప్పారు ప్రభా. దాన్ని కూడా మీరు తొలగించండి. మీ యొక్క కృపలో అయ్యా తండ్రి కావాల్సిన సహాయం అనుగ్రహించండి. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇబ్బందుల చేత బాధపడుతున్న కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. క్షేమం అనుగ్రహించండి. రక్షణ కవచమును వారికి అనుగ్రహించండి. నీవే క్షేమం చేత నింపి దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని అయ్యా తండ్రి నాయన, తల్లిదండ్రులు లేని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా తండ్రి వీడియోస్ చూస్తున్న బిడ్డలను అయ్యా తండ్రి నాయన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరే జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి మీ యొక్క మెండైన కృపల చేత భద్రపరిచి మహిమ పొందుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించును, ఆశీర్వదించును గాక.